హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనేం వంట చేశానో మీకు చూపిస్తానండి. చికెన్ తెచ్చుకున్నారు మా పిల్లలిద్దరు. ఈరోజు సాటర్డే మేము తినమండి. వాళ్ళిద్దరి కోసం తెచ్చుకున్నారు. అసలైతే రేపే తెచ్చుకోవాలి. రేపు ఒక చోటుకి వెళ్ళేది ఉందండి. అందుకని రేపు తెచ్చుకోము కదా మమ్మీ, ఈరోజు తెచ్చేసుకుంటాం మేము అంటే సరే అన్నాను. ఇంకా వాళ్ళిద్దరు అన్నదమ్ములు వాళ్ళిద్దరి సరిపోయేంత హాఫ్ కేజీ అలా తెచ్చేసుకున్నారు. సరే అని దాన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసి పెడదామనేసి ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి పొడి, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, ఆయిల్ కొంచెం వేసి అన్నీ మ్యారినేట్ చేసేసి పక్కన ఉంచుకుందామని ఇలా చేసేసుకుంటున్నానండి. ఇంతలో నిమ్మకాయలు పిండుదామని తీసుకున్నాను. నిమ్మకాయలు చూడండి ఎంత చిన్న సైజు ఉన్నాయో. మరి రేటు మాత్రం ఫుల్గా ఉంది. అందులో జ్యూస్ తక్కువ, జ్యూస్ కూడా ఎక్కువ వెళ్ళట్లేదు. కానీ ఇంకా సమ్మర్ కదా తప్పదు, కొంచెం ఎక్కువ వాడుకుంటేనే బాగుంటుంది అనేసి నిమ్మకాయలు పిండేసుకున్నా. కొంచెం ఒక గరిట ఆయిల్ వేసేసుకున్నాను. ఎండాకాలం నిమ్మకాయ ఎంత ఎక్కువ వాడితే అంత మంచిదండి. ఈలోపు మా పెద్దోడు నాకు ఉల్లిపాయలు కట్ చేసి ఇస్తున్నాడు. ఇంకా లేట్ అవుతుంది అనేసి, మా చిన్నోడు కాలేజ్ టైం అవుతుంది అందుకనేసి. అయినా మా పిల్లలు నాకు వంటలో చాలా హెల్ప్ చేస్తారు. కూరగాయలు కట్ చేస్తారు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలాంటివన్నీ కట్ చేసి ఇస్తారు. ఈలోపు నేను ఇంకా వేసేసుకున్నానండి. చికెన్ స్టవ్ మీద అయితే వేసేసానండి. అది కలిపి పక్కన ఉంచుకొని ఈరోజు ఈలోపు రైస్ కూడా కడిగేసి స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఒకవైపు చికెన్, ఒకవైపు రైస్ రెండు అయిపోతున్నాయి. ఈలోపు కొంచెం చారు చేశానండి. చారు చికెన్లోకి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. మళ్ళీ వదిలిపెట్టారు, అంత బాగుంటుంది. అలా పచ్చి పులుసు అంటారు తెలంగాణలో. చింతపండు పీసుకొని పోపు వేసుకోవడమే. ఉల్లిపాయ, కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఈసారి, ఎంతో బాగుంటుంది. ఈలోపు మా కోసం అయితే మేము బెండకాయ ఫ్రై చేసుకుందాం అనేసి బెండకాయలు కడిగేసుకున్నానండి. బెండకాయ ఫ్రై చారు కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా రెండిట్లోకి కలిసి వస్తుందని చారు చేశాను. మా చిన్నోడికి టైం అవుతుంది, అన్నం కూర రెడీ అయిపోయినాయి. ఈలోపు ఇంకా ఆయనకు సరే అన్నం వడ్డించేసి నేను తర్వాత కర్రీ చేసుకుంటాను. ఆయనకు ముందైతే అన్నం వడ్డిస్తానండి. దాంట్లోకి కీర, ఉల్లిపాయ, నిమ్మకాయ కూడా పెట్టాను. వేడి చికెన్ వేడి కాబట్టి కీర, నిమ్మకాయ, ఇది ఉల్లిపాయ తీసుకుంటే దానికి విరుగుడులాగా చాలా బాగా పనిచేస్తుంది. చూడండి మా అబ్బాయి చారు వేసుకుంటున్నాడు. మీరు ట్రై చేయండి, నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది. ఇంకా ఈలోపు తర్వాత వచ్చి నేనైతే నా కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను, బెండకాయ ఫ్రై. ఇంకా మా చిన్నోడు వచ్చి చూసి, అబ్బా మీకైతే ఎంత బాగా ఫ్రై చేసుకుంటున్నా, మాకైతే అలా చెయ్యం అంటున్నాడు. ఇంకా అంతేనండి, అది మనం కావాలని కాదు కానీ అలా వచ్చేస్తుంది. ఒక్కోసారి మంచిగా చేయాలనుకున్నా అది కుదరదు. ఒక్కోసారి ఏదో అయిపోద్దుందిలే అనుకుంటే అలా ఫ్రై అవుతుంది. ఈరోజు చాలా బాగా వచ్చింది బెండకాయ ఫ్రై. ఇంకా చారు కాంబినేషన్ సూపర్. ఇంకా రేపు స్పెషల్ ఏంటో మీకు రేపు చెప్తానండి. అలాగే మీకు ఛానల్ని సబ్స్క్రైబ్